Linear programming problem. Before we know about this topic, now first of all, I have to tell objectives of operations research. First one is decision making and improve its quality. Number 2, identify optimum solution. Number 3, integrating the systems. Number 4, improve the objectivity of analysis. Number 5, minimize the cost and maximize the profit. Number 6, improve the productivity. Number 7, success in competitive and market leadership. Number 8, to develop more effective approaches to the programming. లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం గురించి తెలుసుకునే ముందు ఆపరేషన్ రీసెర్చ్ యొక్క లక్ష్యాలను తెలుసుకోవాలి. ఇందులో మొదటిది సమస్యకు నిర్ణయం తీసుకోవడం మరియు దాని నాణ్యతను పెంచడం. రెండవది సరి అయిన పరిష్కారాన్ని గుర్తించడం. మూడవది వ్యవస్థను ఏకీకృతం చేయడం. నాలుగవది విశ్లేషణ సామర్థ్యమును మెరుగుపరచడం. తర్వాతది ఖర్చును తగ్గించడం మరియు ఆదాయాన్ని పెంచడం. ఉత్పత్తిని మెరుగుపరచడం. పోటీ మరియు మార్కెట్ నాయకత్వంలో విజయం సాధించడం. ప్రోగ్రామింగ్ మరింత ప్రభావవంతమైన విధానాలను అభివృద్ధి చేయడం. నౌ మెథడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ రీసెర్చ్. మెయిన్లీ 6 methods used in operations research. Number 1, linear programming problem. Number 2, transportation problems. Number 3, waiting line or queuing theory. Number 4, game theory. Number 5, simulation problems. Number 6, డైనమిక్ ప్రోగ్రామింగ్. ఆపరేషన్స్ రీసెర్చ్లో ప్రధానంగా 6 పద్ధతులను ఉపయోగించి సమస్యకు సమాధానంను రాబట్టగలుగుతాము. అవేంటంటే లీనియర్ ప్రోగ్రామింగ్ సమస్యలు, రవాణా సమస్యలు, వెయిటింగ్ లైన్ సమస్యలు, గేమ్ థియరీ, సిమ్యులేషన్, డైనమిక్ ప్రోగ్రామింగ్ మొదలైనవి. Linear programming problems. Introduction of linear programming problems. The word linear means the relationship which can be represented by a straight line. That is, the relation is the form ax plus by is equal to c. The word programming is concerned with the optimal allocation of the limited resources. A linear programming is a way to handle certain types of optimization problems. Linear programming is a mathematical method for determining a way to achieve the best outcome. లీనియర్ అనేది సరళ రేఖ అంటే స్ట్రైట్ లైన్ ద్వారా సూచించబడే సంబంధం. ప్రోగ్రామింగ్ అనేది పరిమిత వనరుల యొక్క సరైన కేటాయింపుకు సంబంధించింది. కొన్ని రకాల ఆప్టిమైజేషన్ సమస్యలను నిర్వహించటానికి లీనియర్ ప్రోగ్రామింగ్ సులభమైన పద్ధతి. లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది ఉత్తమమైన ఫలితాన్ని సాధించడానికి ఒక మార్గాన్ని నిర్ణయించడానికి ఒక గణాంక పద్ధతి. Most projects of operational research apply one of 3 groups of methods. Number 1, simulation methods. Number 2, optimization methods. Number 3, data analysis methods. చాలా రకాలైనటువంటి ప్రాజెక్ట్లో ఆపరేషన్స్ రీసెర్చ్ టెక్నిక్ని అప్లై చేసినప్పుడు 3 రకాలైనటువంటి పద్ధతులను వినియోగిస్తూ వస్తారు. అవేంటంటే సిమ్యులేషన్, ఆప్టిమైజేషన్, డేటా అనాలిసిస్ మెథడ్స్. Now first one is simulation method. It gives ability to conduct sensitive study to number 1, search for improvements. Number 2, test the improvement ideas that are being made.
సిమ్యులేషన్ మెథడ్ అనేది సమస్యలో మెరుగుదల కోసం శోధించటానికి అభివృద్ధి చెందుతూ ఉన్న ఆలోచనలను పరిరక్షించటానికి సున్నితత్వమైనటువంటి అధ్యయనాన్ని నిర్వహించే సామర్థ్యాన్ని అందిస్తుంది. నెంబర్ 2, ఆప్టిమైజేషన్ మెథడ్స్. Goal is to enable the decision makers to identify and locate the very best choice wherein numberable feasible choices are available and comparing them is difficult. ఆప్టిమైజేషన్ పద్ధతుల లక్ష్యం ఏంటంటే నిర్ణయాధికారులు గుర్తించటానికి వీలు కల్పించడం మరియు అనేక సాధ్యమయ్యే ఎంపికలు ఉన్న చోట పోల్చడం కష్టంగా ఉన్న ఉత్తమ ఎంపికను గుర్తించడం. నెంబర్ 3, డేటా అనాలిసిస్ మెథడ్స్. The goal is to aid the decision maker in detecting actual patterns and interconnection in the data set. డేటా సెట్లో వాస్తవ నమూనాలు మరియు ఇంటర్ కనెక్షన్ను గుర్తించడంలో నిర్ణయాధికారులకు సహాయం చేయటమే డేటా అనాలిసిస్ యొక్క ముఖ్య లక్ష్యం. యూజ్ ఆఫ్ దిస్ అనాలిసిస్ ఫర్ మేకింగ్ సొల్యూషన్స్. పరిష్కారాలను రూపొందించడానికి ఈ విశ్లేషణను ఉపయోగిస్తూ వస్తారు. దిస్ మెథడ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఇన్ పబ్లిక్ హెల్త్. ఈ పద్ధతి ప్రజలకు సానుకూలంగా ఉంటుంది. లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ వీఆర్ యూజింగ్ ఆప్టిమైజేషన్ methods. Characteristics of optimization problems. There are 4 main characteristics of optimization problems. They are: number 1, decision variables. In the given problem, what is unknown variables? Number 2, optimization or objective function. Maximize or minimize. That is maximum profit or minimum cost. Number 3, subject to the constraints. In the given problem, what are the conditions? Limited availability of money, employees, machine, space, etc. Number 4, non-negative constraints. These variables are always positive, that is greater than or equal to 0. లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్లో ఆప్టిమైజేషన్ మెథడ్ను మనం ఉపయోగిస్తూ వస్తాం. ఆప్టిమైజేషన్ మెథడ్లో ముఖ్యంగా 4 లక్షణాలు అనేటివి ఉన్నాయి. అవి: మొదటిది డెసిషన్ వేరియబుల్స్. ఇందులో మన సమస్య యొక్క తెలియనటువంటి వేరియబుల్స్ను రాయాలి. రెండవది ఆప్టిమైజేషన్ లేదా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటారు. మన సమస్య యొక్క ఉద్దేశంను గరిష్టం చేయడం లేదా కనిష్టం చేయడం కోసం ఉపయోగిస్తాము. దీనికి ఉదాహరణగా ఆదాయంను పెంచడం, ఖర్చును తగ్గించడం తీసుకోవచ్చు. మూడవది సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్. అంటే మనకున్నటువంటి సమస్యలో కండిషన్స్ అనేటివి ఏమున్నాయో ఇక్కడ రాయాలి. అవి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్స్గా ఉంటాయి. పరిమిత వనరులు అనేటివి ఇక్కడ ఉంటాయి. వాటికి ఉదాహరణగా యంత్రాలు, భూమి, డబ్బు, కార్మికులు వంటివి తీసుకోవచ్చు. నాలుగవది నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్. ఇక్కడ ప్రతి వేరియబుల్ కూడా ధనాత్మకంగానే ఉండాలి, రుణాత్మక విలువలను తీసుకోకూడదు. వేరియబుల్ విలువ సానుకూలంగా లేదా సున్నాగా ఉండాలి, ఇది ప్రతికూల విలువ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మేనేజర్ నీడ్స్ టు నో హౌ మెనీ టీవీస్, VCRs అండ్ రేడియోస్ టు ప్రొడ్యూస్ ఇన్ ది నెక్స్ట్ ప్రొడక్షన్ పీరియడ్ టు maximize total profit. In this problem, decision variables are how many TVs, VCRs and radios to produce. Objective function is maximize the profit. Subject to the constraints, manager has a limited budget, number of employees and missions. Non-negative constraints are TVs and VCRs and radios all are positive. మొత్తం లాభాన్ని పెంచుకోవడానికి తదుపరి ఉత్పత్తి వ్యవధిలో ఎన్ని టీవీలు, VCRలు, రేడియోలు ఉత్పత్తి చేయాలో మేనేజర్ తెలుసుకోవాలి. మొదటిది డెసిషన్ వేరియబుల్. ఇందులో ఎన్ని టీవీలు, VCRలు, రేడియోలు ఉత్పత్తి చేయాలో రాయాలి. రెండవది ఆబ్జెక్టివ్ ఫంక్షన్. మనకిచ్చినటువంటి ప్రాబ్లంలో మనం ఆదాయాన్ని పెంచాలి. మూడవది సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్.
వీటినే రిస్ట్రిక్షన్స్ లేదా కండిషన్స్ అని కూడా అంటారు. మనకున్నటువంటి ప్రాబ్లంలో మేనేజర్కి లిమిటెడ్గా ఎంప్లాయీస్, మిషన్స్ అనేటివి ఉంటాయి. వాటిని కండిషన్స్ కింద తీసుకోవాలి. లాస్ట్ వన్, నాన్ నెగిటివ్ కన్స్ట్రైంట్స్. టీవీస్, వీసీఆర్స్, రేడియోస్ లేకపోతే ఈ ప్రాబ్లం అనేది కన్స్ట్రక్ట్ అవ్వదు. డెఫినేషన్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్. Linear programming deals with the optimization, that is, maximization or minimization, of a function of variables known as objective functions. It is subject to a set of linear equalities or inequalities known as constraints. Linear programming is a mathematical technique which involves the allocation of limited resources in an optimal manner on the basis of a given criterion of optimality. లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది కొన్ని పరిమితులతో ఆపరేషన్స్ను ఆప్టిమైజ్ చేసే పద్ధతి. లీనియర్ ప్రోగ్రామింగ్ యొక్క ప్రధాన లక్ష్యం సంఖ్యా విలువను పెంచడం అంటే గరిష్టం లేదా తగ్గించడం అంటే కనిష్టం చేయడం. ఇది సరళ సమీకరణాల రూపంలో సమానం, ఈక్వల్ టు లేదా అసమానం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూపంలో పరిమితులు అంటే కండిషన్స్కు లోబడి ఉండే లీనియర్ ఫంక్షన్స్ను కలిగి ఉంటుంది. ఆప్టిమైజేషన్ సమస్యలలో లాభం మరియు నష్టాల యొక్క లెక్కింపు ఉంటుంది. Another definition of linear programming problem. Linear programming is the analysis of problems in which a linear function of a number of variables is to be optimized. When these variables are subject to a number of restrictions in the form of inequalities. Linear programming is the technique of selecting the best possible strategy from a number of alternatives. The chosen strategy is optimal in terms of maximization or minimization of some desired action, that is, maximization of output or minimization of production cost. మరొక రకంగా ఇలా లీనియర్ ప్రోగ్రామింగ్ను నిర్వచించవచ్చు. లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది లీనియర్ రిలేషన్షిప్లో సూచించబడే కొన్ని అవసరాల సెట్టుతో ఇచ్చిన గణిత నమూనా యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను గరిష్టం చేయటానికి లేదా కనిష్టం చేయటానికి ఆప్టిమైజేషన్ పద్ధతిగా పరిగణించబడుతుంది. లీనియర్ ప్రోగ్రామింగ్ యొక్క ప్రధాన లక్ష్యం సరైన పరిష్కారాన్ని కనుక్కోవడం. లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది ఒక పరిస్థితికి సంబంధించిన విభిన్న అసమానతలను పరిగణలోకి తీసుకొని ఆ పరిస్థితుల్లో పొందవలసిన ఉత్తమ విలువలను లెక్కించే పద్ధతి. We are all face decisions about how to use limited resources such as machines, land, time, money, workers. Then we are use linear programming problems. Linear programming is a way to handle certain types of optimization problems. యంత్రాలు, భూమి, సమయం, డబ్బు, కార్మికులు వంటి పరిమిత వనరులను ఎలా ఉపయోగించాలనే దానిపై మనమందరం నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాము. లీనియర్ ప్రోగ్రామింగ్ అనేది కొన్ని రకాల ఆప్టిమైజేషన్ సమస్యలను నిర్వహించటానికి ఒక ప్రత్యేకమైన మార్గము. Formulation of linear programming problems. The procedure for mathematical formulation of a linear programming problem consists of the following steps. Step 1. To write down the decision variables of the problem. Step number 2. To formulate the objective function to be optimized, maximize or minimize as a linear function of the decision variables. Step 3. To formulate the other conditions of the problem such as resource limitation, market constraints, interrelations between variables, etc. as linear inequalities or equalities in terms of the decision variables. Step 4. To add the non-negative constraint from the considerations
so that the negative values of the decision variables do not have any valid physical interpretation. The objective function, the set of constraints and non-negative restrictions together from a linear programming problem. సమస్యల ఫార్ములేషన్ ఈ క్రింది విధంగా ఉంటుంది. లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ యొక్క గణిత ప్రక్రియ దశల వారీగా ఉంటుంది. స్టెప్ 1, సమస్య యొక్క నిర్ణయ వేరియబుల్ను వ్రాయాలి. స్టెప్ 2, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను డెసిషన్ వేరియబుల్స్ సహాయంతో సరళ ఫంక్షన్గా ఆప్టిమైజేషన్ అంటే గరిష్టానికి లేదా కనిష్టానికి చేసి వ్రాయాలి. స్టెప్ నెంబర్ 3, వనరుల పరిమితిని, మార్కెట్ పరిమితిని, వేరియబుల్స్ మధ్య పరస్పర సంబంధాలు మొదలైన సమస్యల యొక్క ఇతర షరతులను వేరియబుల్స్ పరంగా సమీకరణాలు రూపొందించాలి. స్టెప్ నెంబర్ 4, ప్రతికూల విలువ లేని పరిమితిని జోడించడం వలన నిర్ణయ వేరియబుల్స్ యొక్క ప్రతికూల విలువ చెల్లుబాటు అయ్యే భౌతిక వివరణను కలిగి ఉండవు. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్, నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్స్తో లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అనేది రూపొందించబడుతుంది. తరువాతి కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ముందున్నటువంటి కాన్సెప్ట్స్కు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.